స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌ని ఓపెన్ చేసి, నా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి, నా ఛానల్‌ని చూస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు ఏంటి అంటే, నేను దాన్నేమంటారు? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్ మీద ఇలా వేడివేడిగా నూడిల్స్ పాస్తా నూడిల్స్ చేసుకొని తిందామని నాకెందుకో అనిపించింది. ఇది పానీపూరి కాంబినేషన్‌తో తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందా అనేసి ఈ సరికొత్త ఐడియాని మీకు చెప్తే మీరు తిని ఎలా టేస్ట్ ఉంటుందో చెప్తారనేసి నా ఈ ప్రయత్నం అన్నమాట. అందుకే వెంటనే ఈ ఆలోచన రాగానే మీ ముందుకు ఇలా ప్రత్యక్షమైపోయాను. ఇలా బాగా ఉడుకుతున్న పాస్తా నూడిల్స్‌లోకి మామూలుగా మనం ఏమేమి వేస్తాం? అవే వేశాను. టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఇంకా ఏంటి అంటే ఇది షెజ్వాన్ చట్నీ కొంచెం ఎక్కువ స్పైసీగా తిందామనేసి అది కూడా కలిపాను. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏంటి అంటే టమాటా సాస్ ఫస్ట్ నేను ఓపెన్ చేద్దామని చూశాను. అది ఓపెనర్ లేదు నా దగ్గర. అందుకనేసి మళ్ళీ నేను ఇది తీసుకొని వచ్చి వేశాను. ఇది వచ్చేసి మసాలా కొంచెం గ్రేవీలాగా ఉండాలనేసి ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టాను. ఎందుకో ఇది నేను చేస్తున్నప్పుడు కొంచెం మసాలా ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి ఇలా చేశానన్నమాట. తర్వాత నేను ఇక్కడ కొంచెం హీట్ తగ్గిస్తున్నాను. తర్వాత ఇవన్నీ నేతిలో టమోటా, ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి అలా కొంచెం నెయ్యి వేసి వేయించి పెట్టిన. ఇదంతా కూడా ఇందులోకి కలిపేసి బాగా కలిపేసాను. అసలు తెలుసా ఎంత మంచిగా ఉందో దీన్ని చూస్తుంటే. ఈ కలర్కి చాలా కలర్ కాంబినేషన్కి తిందామా ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుందామా అని అనిపించింది. ఇంకేంటి అంటే ఇంకేమీ లేదు. ఇలా చేసుకొని తినడంలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందా అని ఇలా చేసుకొని తింటున్నా. మొత్తానికైతే చాలా బాగుంది అని అనిపించింది. ఇంకేముంది, పానీపూరి తీసుకున్నాను. ఇలా దీన్ని హోల్ చేసేసి ఇందులోకి ఇలా వేడి వేడి పాస్తా నూడిల్స్ని బాగా అందులో డిప్ చేసి చెప్తా ఈ మసాలా ఉందే ఇందులోకి వేసిన ఈ వాటరీగా ఉన్న మసాలా ఆపటు మిగిలింది చెప్పడానికి మళ్ళీ నాకు నోరు కాలిపోతుంది అనమాట. అసలు ఇది చూడడానికైతే చాలా బాగుంది. ఎంత ఊపుకొని తిన్నప్పటికీ కూడా ఇది అప్పుడప్పుడు స్టవ్ మీద నుంచి తీసి నేను నోట్లో వేసుకున్నాను. అసలు నేను పుట్టినప్పటి నుంచి చూడలేదు ఇంత ఘోరంగా నేను తింటాననేసి. నిజంగా నోరు కాలింది. దానిని చెప్పలేకపోయినాను కానీ ఆ టేస్ట్ అయితే మాత్రం అదుర్స్లాగా ఉంది. నిజంగా మీరు పానీపూరి తినాలనుకుంటే చాలా టేస్టీగా ఇలా హ్యాపీగా కూర్చొని ఇంట్లో చేసుకొని తింటే అసలు ఇంత డిఫరెంట్ టేస్ట్ నిజంగా రాదేమో. నేను రెస్టారెంట్ ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను కదా, అప్పుడు చూపిస్తా దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి. కలలు కంటున్నాను కదా, రోజు రెస్టారెంట్ ఓపెన్ చేస్తా అంటున్నా. అది భగవంతుడికే ఎరుక. ఏమో నాకు ఇలాంటి టేస్ట్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది, నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి టేస్ట్ చూస్తే కొన్ని మనం ఇవ్వగలిగే ఉంటాయి లైఫ్లో, అవి ఇచ్చేయాలి. కొన్ని ఇవ్వకూడని ఉంటాయి, అవి అస్సలు ఇవ్వకూడదు. కొన్ని నిలబెట్టుకోవాల్సిందే. ఇంకొన్ని వదిలేయాల్సినవి ఉంటాయి, అలా వదిలేయాల్సిందే. కానీ ఇక్కడ పానీపూరి తిండి మనకున్న దాంతో మనం 10 మందికి ఇవ్వడం, మనకు ఉన్నదాంతో ఇవ్వడం తప్పులేదు కాబట్టి నాకెందుకో ఇవ్వాలి అనిపించింది. ఆ ఛాన్స్ వస్తే నేను అస్సలు మిస్ చేసుకోను. ఈ పాస్తా నూడిల్స్లోకి కొంచెం చికెన్ పీస్ పెట్టి తింటే ఎలా ఉంటుందా అనేసి చికెన్ పీస్ పెట్టి మళ్ళీ ఇదొక సరికొత్త టేస్ట్. ఇది ఇంకా బాగుందనిపించింది. కాకపోతే బాగా హీట్గా స్పైసీగా ఘాటుగా ఇలా తిన్నప్పుడల్లా నేను ఆ టేస్ట్ని ఫ్లేవర్ని అక్కడే చెప్పలేకపోయాను అనమాట వీడియోలోనే. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నిజంగా బాగా కాలుతోంది, చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా ఉంది. తింటూ ఉంటే ఇంకా టేస్ట్ పెరుగుతోంది. అది ఎంత తింటూ ఉంటే అంత పెరుగుతుంది. కానీ ఈ నూడిల్స్
ఇందులోకి వేసి అలా ఇలా స్పూన్కి రానంత వరకు నేను అనుకున్నాను చైనీస్ వాళ్ళు అందుకే ఇవి 2 పుల్లలు పెట్టుకొని తింటారనేసి. అది రాదు నాకు ఎట్లా తింటారో, కానీ అవి అట్లా తినాలని లేదు. మన స్టైల్లో మనం తినడమే బాగుంటుంది కదా, అందుకే నా స్టైల్లో నేను ఇలా తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. నోరు కాలడం మినహాయించి టేస్ట్ అయితే మాత్రం అదుర్స్. ఇక ఆ తర్వాత కూడా మళ్ళీ నేను ఇంకా చాలా చాలా దాన్నేమంటారు, టేస్టీ వంటకాల్లో ఈ పానీపూరి డిఫరెంట్ టేస్టీగా ఎలా తినాలో ఇంకా ముందుకు చెప్తాను. తప్పకుండా నా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. అంటే ఇప్పుడు కాదు, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ పనులు మీరు చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వీడియో పెడతాను కదా, అప్పుడు చూస్తారనేసి. సరేనా? అప్పుడు మళ్ళీ మీరు చూడాలి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఇంతవరకు నేను ఎప్పుడూ అడగలేదు, ఎందుకో ఇప్పుడు ఐడియా వచ్చింది అడుగుదామనేసి. ఓకే, మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అప్పుడు మీరు నా వీడియోలు చూడొచ్చు. ఇదంతా జరుగుతుందా తెలీదు, కానీ చెప్తున్నాను. ఎందుకు అంటే ఆశ, ఆశ, చిన్ని చిన్ని ఆశ, ముద్దు ముద్దు ఆశ. ఇప్పుడు నేను సాంగ్ వేసుకొని కానీ ప్రతి మనిషి ఎలా ఆశతో బతుకుతూ ఉంటారో నేను కూడా అలా ఆశతో బతుకుతున్నాను అనమాట. నేను మనుషుల్ని నమ్మను. తర్వాత నా మీద నాకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఇంతవరకు జీవితంలో ఏం సాధించలేదు కాబట్టి. నాకున్న నమ్మకం ఒకే ఒకటి, దేవుడు. దేవతను మాత్రమే నమ్మాను. ఖచ్చితంగా నేను తినే వంట మీకు నచ్చుతుందని, మీరు కూడా ఇలాగే చేసుకొని తింటారని చాలా చాలా ఆశిస్తున్నాను. ఓకేనా? సరే, మీకు ఈ వీడియో నచ్చితే, నేను తినేది చూడాలనిపిస్తే చూడొచ్చు. ఇంకా లాస్ట్ వరకు ఇలా ఊపుకుంటూ నూడిల్స్ తినే కొద్దీ టేస్ట్ అయితే బాగా పెరుగుతుంది. ఓకేనా? బాయ్.